అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. ఈరోజు 24వ తారీఖు బుధవారము ఉదయకాల సమయంలో దేవుడి వాక్యమును ధ్యానించుకున్నట్టుకు దేవుడి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా తల్ల వంచి ప్రార్థన చేసుకుని వాక్యపు ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకొని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు మమ్మల్ని కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవ ఈరోజు ఇలా అతని ఉదయకాలం లేచి నీకు ప్రార్థించుటకును, నీ వాక్యం ధ్యానించుటకును మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనములు తండ్రి. అలాగే నాయన క్రీస్తు స్వరం ప్రార్థన గ్రూప్లో ఎక్కువ జాముని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో, అలాగే మహిమగల క్రీస్తు ప్రార్థన మందిరంలో, అలాగే ఎవరైతే సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశిస్తూ వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో అందరికీ కూడా మీరు ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, శక్తినిచ్చి ఇందుకు నడిపించండి. వారి ముఖ్యంగా ఇప్పుడు వాక్యం వినడానికి సిద్ధపడిన బిడ్డల తండ్రి, వాక్యం వినేవారుగా నా తండ్రి వదిలేకుండా, వాక్యం విని వదిలేసే వారికి కాకుండా విన్న వాక్యం ప్రకారం బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని గొప్ప కార్యం జరిపిస్తాను. వాక్యమును చెప్తానికి సిద్ధపడుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును మరి ముఖ్యముగా ఈ వాక్యం సరిగా విభజించి ఉపదేశించుటకు, వాక్యానుసారంగా బ్రతుకుటకును నాలో ఉన్న నీ పరిశుద్ధాత్మ సహాయకు పంపించమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్య నామముని ప్రార్థన మనం అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు అండి. దేవాది దేవుని కృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సమయంలో దేవుడు ఎంతగానో మనల్ని రోజు కూడా బలపరుస్తూ ఆయనున్న మహాలోకానికి చేరుకోవడానికి ఆయన మన పట్ల చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి, ఆశ్చర్యమైన కార్యాలను బట్టి ఆయనకే ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు సృష్టింపబడిన వారమై దేవుడు మనల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి చూడగా ఆయనే గొప్ప కార్యములు జరిపిస్తూ ప్రతిరోజు మనకు ఆయుష్నిస్తూ మనకు కావలసిన ప్రతి ఈవులు కూడా అనుగ్రహిస్తూ మనల్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుటకు ఆయన కృప చూపుతున్నాడు. కనుకే ఈరోజు ఇలా మనం లేవగలుగుతున్నాము, చక్కగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, మళ్ళీ దేవునితో సహవాసం చేయుటకు, ప్రార్థించుటకు గొప్ప అవకాశాలు మనకు దొరుకుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు యేసు వారి ద్వారా మనల్ని లేపారు అన్న విషయాన్ని మనం బాగా గ్రహించగలిగితే మనం చేయవలసిన పనులు ఏంటి, మనం ఏం చేయాలి, క్రీస్తుతో కూడా లేపబడిన తర్వాత మనం ఏం చేయాలి, అసలు మన స్థితులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ మనం గ్రహించుకుని మనం ఆయనకు నచ్చిన విధంగా, ఆయన చేయమన్న విధంగా ఒకవేళ చేసే పిల్లలంగా కానీ ఉంటే మన జీవితాలు ఏ ఉన్నతమైన స్థాయికి వెళ్తాయి. ఇలా ప్రతిరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానిస్తున్న ప్రేమ దేవుని వారు మరి ముఖ్యంగా వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రతిరోజు కూడా వాక్యాన్ని వింటున్నవారు, లేదా ఆ వాక్యాన్ని విని అనేక మందికి పంపిస్తున్నవారు, వారందరూ కూడా దేవుని పనిలో ఉన్నతంగా ఉన్నవారుగా, ఆయన చెప్పిన సత్క్రియలు చేసేవారుగా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని బట్టి, ఆ యొక్క గ్రంథాన్ని ఫాలో అవుతున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఒక్కసారి మనం అందరం కూడా ఎలా ఉన్నాము, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానిస్తుంటే అర్థమవుతుంది. ప్రేమ దేవుని వాళ్ళరా, ఇలా వాక్యపు ధ్యానంలోకి మనం వెళ్ళినప్పుడు వాక్యం మనకి ఎంత బలాన్ని ఇస్తుందో, వాక్యం మనకి ఎంత శక్తినిస్తుందో, వాక్యం మనని ఎంత ఉన్నతమైన స్థాయిలో పెడుతుందో ఇది మీరు జాగ్రత్తగా గ్రహించగలిగితే ప్రేమ దేవుని వల్ల మన జీవితాలు ధన్యములు. ఓకే, మన జీవితాలు ఉన్నతంగా ఉంటాయి, మన జీవితాలు ఎంతో ఆనందంగా ఉంటాయి, ఎంతో సంతోషంగా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వాళ్ళందరికీ కూడా చాలా వివరంగా చెప్పాలని, చాలా వివరంగా చెప్పే జ్ఞానము శక్తి కూడా దేవుడు నాకు ఇవ్వాలని ప్రతిరోజుని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, ఇక్కడ ప్రతిరోజు కూడా లేవగలుగుతున్నానంటే అందులో నా ప్రయమేమీ లేదు. దేవుడు నాకు శక్తిని ఇస్తున్నాడు కాబట్టి, దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను లేచి వాక్యాన్ని చెప్పగలుగుతున్నాను. అనేకుల కొరకు ప్రార్థించగలిగే కృపను కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఇది కేవలం నేను చేయాలనుకుంటే జరిగేది కాదు, ఇందులో నేను చేసేది ఏమీ లేదు. ఇది కేవలం దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి, దేవుడు నాకు బలాన్ని ఇస్తున్నాడు కాబట్టి నేను చేయగలుగుతున్నాను. ఇది సత్యం. అర్థమవుతుందండి. ఇక్కడ మనిషిగా నేను ఒక గొప్ప పని చేసేస్తున్నాను లేదా ఉన్నతంగా పని చేసేస్తున్నాను అనే భావన నాకైతే లేదు. ఎందుకంటే
ఈరోజు ఎలా ఉన్నారంటే కేవలం దేవుడు. ఎప్పుడో నశించిపోవలసిన వారము, ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన వారు, ఎప్పుడో ఈ లోకం మర్చిపోదు ఇప్పటికి. కానీ ఇంకా లోకం జ్ఞాపకంలో చేసుకుంటుందంటే, ఇంకా భూమి మీద ఇంకా కదలాడుతున్నారంటే, ఈ భూమి మీద ఇంకా జీవిస్తున్నారంటే దానికి కారణం దేవుడు, దేవుడు, దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని మాట చెప్పడానికి నాకు చాలా ఆనందం, చాలా సంతోషంగా ఉంటుంది. మీరు కూడా ఎవరైతే మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మన గత జీవితానికి వెళ్ళి ఆలోచించినప్పుడు, ఆ జీవితంలో మనం ఎలా ఉన్నామో, ఆ ఉన్న స్థితి నుంచి దేవుడు మనం ఎలా కాపాడాడు, ఇప్పుడు ఏ స్థితిలో మనం ఉన్నామో, ఇది ప్రతిరోజు కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఎందుకంటే లోకానికి కనెక్ట్ అవ్వకుండా, లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా నువ్వు సత్క్రియలు చేయాలంటే లోకానికి వేరే ఉండాలి. నా మాట అర్థమవుతున్నాయండి. లోకానికి వేరే ఉండాలి. లోకానికి వేరే ఉండడం ఏంటి అని అంటే, లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాస, శరీరాస, జీవకుటంబము. అది తండ్రి వల్ల కలిగినవి కాదు, అవి అపవాదిగాడు సృష్టించినవి, అపవాదిగాడు వేసే వెరలు. మీకు అర్థమవుతుందండి. కాబట్టి ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మనం చదివి ధ్యానించి మన బ్రతుకులో దాన్ని చూపిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసంలో మనం ఉన్నట్టు. ఇందుకు ఏంటి అవేంటి అనే విషయాన్ని మనం ఆలోచిస్తాం. క్రీస్తుతో కూడా లేపబడిన వాడు అయితే, లేదా లేపబడిన వారైతే ఏం చేయాలి? ఇది మన అంశం పేరు. మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే, లేదా క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఏం చేయాలి? రైట్, వెళ్ళిపోదాం. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకుందాం. అందరూ కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ అధ్యాయము 5వ వచనం నుంచి ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా దాన్ని పరిశీలన చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఏమని రాయబడింది? 4వ వచనంగా చదివితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. 4వ వచనం నుంచి ఇక్కడ, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, అంటే కరుణ కలిగిన వాడు అంటే దానికి జాలి కలిగిన వాడని అర్థం. జాలి కలిగిన వాడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, మనం రక్షింపబడ్డాము అని అంటే దానికి కారణం ఏంటనంటే, మనకున్న డబ్బు కాదు, అంటే మనకున్న ఆస్తిపాస్తులు కాదు, మనకున్న సంపదలు కాదు. మీరు రక్షింపబడగల కారణం ఏంటనంటే ఆయన కృప మన మీద ఉంది కాబట్టి. నోట్ దిస్ పాయింట్. రక్షింపబడ్డానంటే నేనేదో గొప్పవానని కాదు, ఆయన కృప నీ మీద ఉంది. నువ్వు అపరాధముల చేత చచ్చిన వారివై ఉండగా ఆయన మహాప్రేమను బట్టట, మహాప్రేమ, అబ్బా అంటే ప్రేమ ఎంత గొప్పది, నిజమే కదా. అనుభవంతో అయితే ఇంకా గొప్పగా మనకి అర్థమవుతుంది. ప్రియమైన దేవుని వారిని అనుభవంతో చెప్తున్నాను. వినేవాళ్ళకి కూడా అనుభవం ఉంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, సమస్యలు ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఎవరు మనకి సహాయం చేయలేని స్థితిలో నేనున్నాను అని అంటూ మనకి తోడుగా ఉండి నిలబెట్టిన, లేకపోతే నడిపించిన దేవుడు ఆ యొక్క పరలోకపు ఉందా తండ్రి. అవునే కదా, చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళ. మన జీవితం ఈరోజు ఈ వాక్యం వింటున్న వారందరితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? ఒకప్పుడు నీ స్థితి ఏంటి, ఒకప్పుడు నీ పరిస్థితులు ఏంటి, ఒకప్పుడు నీ స్థితిగతులేంటి, అది ఆలోచించినప్పుడు ఈరోజు ఉన్న పరిస్థితి ఏంటి? ఆ రోజు ఎవరు మాట్లాడట్లేదులే, ఎవరు తోడలేదులే, ఎవరు మాకు సహాయం చేయట్లేదని బాధపడ్డాం. ఈరోజు ఎవరు మన దగ్గరికి రాకపోయినా, ఎవరు మాట సహాయమైనా చేయకపోయినా, ఎవరు నేనున్నాను రా అనకపోయినా మనం ధైర్యంగా బ్రతకగలుగుతున్న కారణం ఏంటంటే మనకు దేవుడు తోడై ఉన్నాడనే ఒక విశ్వాసం మనకుంది కాబట్టి. నిజమండి. అలా నేను చాలామంది చూస్తున్నా. దేవుని వాక్యం వాళ్ళని ఏం చేసిందంటే బలపరిచింది.
దేవుని వాక్యం వాళ్ళు ఏం చేసిందంటే వారు నమ్మకాన్ని పుట్టించింది. నేను చేయగలను, నేను సాధించగలను. ఎస్, చాలామందిలో అండి బలహీన పడిపోయిన వారు, ఏమీ చేయలేను అనుకున్నవారు, నా వల్ల ఏమీ కాదు అనుకున్నవారు ఈరోజు ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి తోడై ఉన్నాడని ఒక విశ్వాసంతో వాళ్ళు బ్రతుకుతున్నారు. కాబట్టి మన కళ్ళ ముందు చాలామంది కనిపిస్తారు, వాళ్ళు మనం సరిగా పట్టించుకోండి. మీరు బాగా ఆలోచించండి, చాలా బాగా. దావీదు గారి పరిస్థితి ఏంటంటే ఆయన ఎవరి పెద్ద పట్టించుకునేవారు కాదు. ఆయన్ని సరిగా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు బాధపడలేదు. ఆయన నమ్మకం ఏంటంటే నాకు ఇచ్చిన పనిలో నేను నమ్మకంగా ఉండాలి, నాకు ఇచ్చిన పనిలో నేను యథార్థంగా ఉండాలి. ఈ సందర్భంగా ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ అన్న మాట మీరు బాగా ఆలోచించినప్పుడు, ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించును, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబోయుగములో కనపరిచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందున్న ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఏమండి, ఇవన్నీ జరిగిన తర్వాత మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడలేదు, వీరలేదు. మరియు వాటి యందు మనం నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనివారమై ఉన్నాము. ఇది మీకు బాగా అర్థమైతే ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన చిత్తానుసారమైన పనులు, సత్క్రియలు. ఏమంటే ఆయన చిత్తానుసారమైన పనులు. ఇది బాగా మనకు అర్థం కావాలంటే దావీదు గారిని మనం ఒక్కసారి ఆలోచిద్దామండి. దావీదు గారిని తన కుటుంబం ఎలా చూసినప్పటికీ కూడా దావీదు గారు ఎలా తన తండ్రి మాట విన్నాడో, మంచి పనులు చేయడానికి సిద్ధపడ్డాడు మీకు అర్థం కావాలి. లోకపరమైన తండ్రి చెప్పిన పనులు, ఇక్కడ పరలోకమందున్న తండ్రి ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఈ విషయాలన్నీ మనకు బాగా అర్థం కావాలంటే లోకానుసారంగా, అంటే లోకంలో ఉన్న తండ్రి చెప్పిన మాటలను ఎలా వాటిని విశ్వసించి లేదా వాటి యందు నమ్మకం ఉంచి తండ్రి మాట జవదాటకుండా బ్రతికిన దావీదు గారి దగ్గరకు ఒక్కసారి వెళ్ళి ఆయన జీవితాన్ని పరిశీలన చేయాలి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన దానివైతే నువ్వు చేయాల్సిన పనులు ఏంటంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, వాక్యపు పనులు. ఇది తెలుసుకునే ముందుగా ఇది చేస్తే ఎలాంటి లాభం ఉంటుందో, అంటే దేవుని మాట విని మాట ప్రకారం బ్రతికితే ఎంత లాభాన్ని మనం పొందుకోగలమో ఒక్కసారి దావీదు గారు తన తండ్రి చెప్పిన పనులు చేసినప్పుడు దేవుడు దావీదుని ఎంత గొప్ప స్థితిలో పెట్టాడో ముందు దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దామండి. ఏమండి, దావీదు గారి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాం ఒకసారి. అందరూ కూడా మీ బైబిళ్ళు తెరిచి జాగ్రత్తగా దావీదు గారి దగ్గరికి వెళ్ళిపోదామండి. దావీదు గారి యొక్క జీవితంలో తనని ఎలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి గల కారణాలు, ఆయన ఎలాంటి స్థితిలో ఉండేవాడు, ఇవన్నీ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు ప్రేమ దేవుని వల్లరా చాలా ఆశ్చర్యకార్యాలు మనకు కనిపిస్తాయండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు అంటే, ఎవరైతే తన ఎడల భయభక్తులు కలిగి జీవిస్తారో వారు దేవుని మీద నమ్మకం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ప్రేమ దేవుని వల్ల అలాంటి స్థాయిలో దేవుడు ఎవరిని పెట్టారు? దావీదు గారిని పెట్టారు. దావీదు గారిని పెట్టడానికి గల కారణం ఏంటి? ఈ విషయాలు మనకు అర్థం కావాలి.
దావీదునే ఎందుకు ఆ యొక్క స్థానంలో నిలబెట్టాలి అని మీరు ఆలోచించినప్పుడు ప్రేమ దేవుని వల్లరా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ అసలు దావీదు పరిస్థితి ఏంటో మీకు తెలుసా? దావీదు యొక్క స్థితిగతులు ఏంటో మీకు తెలుసా? దావీదు ఎలా బ్రతికేవాడో మీకు తెలుసా? అసలు దావీదు యొక్క బ్రతుకు మీకు తెలుసా? ఇవన్నీ కూడా దేవుడు దావీదు గారి గురించి చాలా అద్భుతంగా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది ప్రేమ దేవుని వల్లరా. ఎందుకంటే దావీదు చాలా భక్తిపరుడు. దావీదు చాలా భక్తిపరుడు. లోకంలో ఉన్న తండ్రి చెప్పే మాట కూడా చాలా జాగ్రత్తగా వినేవాడు ప్రేమ దేవుని వల్లరా. మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం మీరు చదవండి మొదటి నుంచి కూడా. ఇక్కడ దావీదు గారి గురించి దేవుడు మనకి పరిచయం చేస్తున్నాడు. ఈ టైంలో ఇక్కడ ఎందుకు పరిచయం చేస్తున్నాడు అనేది మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే దావీదు పనేంటి, అసలు దావీదు ప్రారంభంలో దేవుడు మనకి పరిచయం చేసేటప్పుడు దావీదు యొక్క పని ఏంటి, ఇది మనం జాగ్రత్తగా ఆలోచిస్తానండి. 17వ అధ్యాయము 12వ వచనం. 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనం. దావీదు యోధా బెత్లెహేమోడు ఎఫ్రాతీయుడైన యెష్యా అనువాని కుమారుడు. యెష్యాకి 80 కుమారులు ఉండిరి. మీకు యెష్యా గారు అంటే దావీది తండ్రి. తనకి ఎంతమంది కుమారులట? 8 మంది కుమారులు. అతడు సౌలు కాలమందు జనములలో ముసలివాడై ఉండెను. అయితే యెష్యా యొక్క 3 పెద్ద కుమారులు యుద్ధమునకు సౌలు వెంటను పోయి ఉండిరి. యుద్ధమునకు పోయిన అతని 3 కుమారుల పేర్లు ఏమనగా, జ్యేష్ఠుడు ఎలియాబు, 2వ వాడు అబినాదాబు, 3వ వాడు షమ్ము. దావీదు కనిష్ఠుడు. పెద్దవారిని 3 సౌలు వెంటను పోయి ఉండిరి. గాని దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవుచు వచ్చుచూ ఉండెను. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకునుచు వచ్చెను. ఇక్కడ దావీదు గారితో పాటు ఇంకొక ఫిలిష్తీయుని మనం పరిచయం చేస్తున్నారు. ఆ ఫిలిష్తీయుడు ఎవరనంటే గొలియాతు. గొలియాతు ఏం చేశాడో మీరు 17వ అధ్యాయం ప్రారంభం వచ్చిన నుంచి చదివితే అతడు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో అక్కడ రాయబడి ఉంది. ఎవరు? గొలియాతు. ఇక్కడ మనం ఎవరిని పరిచయం చేస్తున్నారు మనకి ముఖ్యంగానంటే దావీదు గారిని. దావీదు గారు ఎలా ఉండేవారట? యెష్యా గారికి కనిష్ఠ కుమారుడు, అంటే చిన్న కుమారుడు. ఇతని పనేంటి? 3 సౌలు కూడా యుద్ధానికి వెళ్ళేవారు, అంటే యుద్ధ చేసే వీరులుగా వాళ్ళని మనం పరిగణలో తీసుకోవచ్చు. మరి దావీదు గారు యుద్ధం చేయరా అంటే ఆయన యుద్ధం చేయలేరు. ఎక్కడికి వెళ్తారు? ఆయన గొర్రెలు కాచుకుంటాడు. తండ్రి తనకి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, పెట్టిన బాధ్యత ఏంటంటే గొర్రెలు కాసుకునే పని, గొర్రెలు కాయమని చెప్పాడు. రైట్. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినప్పుడు 16వ వచనంలో ఆ ఫిలిష్తీయుడు ఉదయమున సాయంత్రమున బయలుదేరుచు 40 దినములు తన్ను తాను అగపరుచుకొనుచు వచ్చెను. ఈ గొలియాతు ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చాడు. అంటున్నాడట, మా రాజ్యం తరపున, నా ఫిలిష్తీయుల తరపున నేను ఒక్క నిలబడతాను. గొలియాతు అనే మాటలు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, నన్ను ఒక్కను ఓడిస్తే చాలు మా యొక్క రాజ్యాన్ని మీరు గెలుచుకున్నట్టే అని ప్రలాభాలు పలుకుతున్నాడు. దేవుని మీదనే దూషిస్తున్నాడు గొలియాతు. ఆ సెక్షన్ అది. అయితే 17వ వచనంలో యెష్యా తన కుమారుడైన దావీదుని పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలు 1 తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకుని దండులో నుండి నీ సహోదరుల దగ్గరకు త్వరగా పొమ్ము.
మరియు ఈ 10 జున్నుగడ్డలను తీసుకుని పోయి వారి సహాధిపతికి ఇమ్ము. అంటే ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళకి ఇవి. ఈ సహోదరులు క్షేమము ఉన్నారో లేదో సంగతి తెలుసుకుని వారి యొద్ద నుండి ఆనవాళ్ళు ఒకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేసెను. ఇప్పుడు దావీదు గారికి తన తండ్రి ఒక పని అప్పగిస్తున్నాడండి. ఏం పని? దావీదు, నీ ముగ్గురు అన్నయ్యలు కూడా అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, యుద్ధంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి చున్నిగడ్డలు తినడానికి, ఆహారం తినడానికి, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి అట్టుకెళ్ళు అనే ఒక విషయాన్ని తండ్రి కుమారుడికి చెప్పాడు. ఈ మాట ఎందుకు 2 సార్లు చెప్తున్నానంటే, ఈరోజు తండ్రి చెప్పిన పనులు చేయడానికి పిల్లలకి ఎంత మాత్రం ఇష్టం ఉండట్లేదు. బయట వారి గురించి మాట్లాడట్లేదు. మీ క్రీస్తు నమ్ముకున్నాము, క్రీస్తు పనిలో ఉన్నాము అనుకుంటున్న పిల్లలే వారు తండ్రి లేదా వారి తల్లి చెప్పిన మాట వినడానికి ఇష్టపడట్లేదు. వారికి నచ్చింది చేసుకుంటున్నారు, వారికి ఇష్టం వచ్చినది చేసుకుంటున్నారు, వారి మనసుకు నచ్చిన విధంగా చేసుకుంటూ పోతున్నారు. ప్రేమ దేవుని వాళ్ళరా, అసలు దేవుని మాట కానీ ఈ లోకపు తల్లిదండ్రుల మాట కానీ విలువనే ఇవ్వకుండా తయారైపోయే పిల్లలు, చేస్తున్న పిల్లలు ఈరోజు ఉన్నారా లేదా ఒక్కసారి ప్రశ్నించుకోండి. జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచించినప్పుడు దావీదు గారు తండ్రి చెప్పిన మాటను ఎలా పాటించాడో మీకు అర్థం కావాలి. ఈరోజు మీరు యేసుక్రీస్తుతో కూడా లేపబడిన వారైతే సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేయాలి అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు ముందు దావీదు గారు ఈ లోకపు తండ్రి చెప్పిన మాటలు కూడా ఎలా పాటించాడో మీకు అర్థం కావాలి. ప్రేమ దేవుని వల్లరా, దావీదు గురించి దేవుడు ఒక మాట రాయించాడండి. అపొస్తలుల కార్యాలు ఉంటుంది, చివరిలో చూపిస్తాను మీకు. ఏమనంటే, నేను రాజు కావాలని తిరుగుతూ ఉండగా నాకు యెషయా కుమారుడైన దావీదు కనిపించాడు, దావీదుని కనుగొన్నాను అంటాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడని దేవుడే దావీదు గారి గురించి సర్టిఫికేట్ ఇస్తాడు. ఇచ్చాడంటే ఏదో కారణం ఉంది. అలా అన్నాడంటే దావీదు బ్రతుకులో ఒక అర్థం అనేది ఉంది. దావీదుని పరిశీలిస్తున్నాడు, దావీదుని పరీక్షిస్తున్నాడు దేవుడు. ఇదిగో ఎలా ఉన్నాడు, ఈ లోకపు తండ్రి చెప్పిన మాటను ఎలా పాటిస్తున్నాడు అనే యొక్క ఆలోచనతో దేవుని యొక్క కనుదృష్టి దావీదు మీద ఉంది. అప్పుడు దావీదు గారిని పిలిచాడట. తండ్రి పిలిచి అన్నాడట, ఇదిగో నీ సహోదరులకి ఇవన్నీ కూడా అట్టుకెళ్ళాలయ్యా అని చెప్పాడట. ఇది కాకుండా మరో పని ఉంది ఆయనకి. ఏంటి పని అది? దావీదు గారికి గొర్రెలు మేపే పని ఉంది. మీరు బాగా ఆలోచించాలి ఈ మాటలు. ఒకటే ఆయనకి తండ్రి ఇచ్చిన పని ఏంటి? ఈ లోకపు తండ్రి గొర్రెలు కాయడం, గొర్రెలను మేపడం. ఏమండి, ఆ పని ఇచ్చిన తర్వాత కూడా మరొక పని అప్పగించాడు. ఏంటా పని అంటే, అదిగో ఆ సౌలు గారు కూడా నీ అన్నయ్యలు యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఆహారం పట్టుకెళ్ళి ఇవ్వాలి. వాళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ ఆహారం పట్టుకెళ్ళిచ్చి వాళ్ళు క్షేమంగా ఉన్నారో లేదో అన్న విషయం కూడా ఒక ఆనవాళ్ళకి తేవాలి. ఓకే, తండ్రి పని అప్పగించాడు. సరే నాన్నగారు అని చెప్పేసి ఎక్కడ పని అక్కడ వదిలేసి వెళ్ళిపోలేదు. ఆయనలో ఉన్న జ్ఞానం. ఎందుకంటే దావీదు గారు తండ్రి చెప్పిన మాటను వింటూ తనకు అప్పగించే ప్రతి పనిని ఎంత నమ్మకంతో చేశాడో పరలోకమున ఉన్న తండ్రి చూస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కూడా, నేను కూడా ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నాము, ఏ ఆశలతో బ్రతుకుతున్నాము, మనలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా పరీక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎక్కడ కూడా ఆయన పరీక్షించినప్పుడు ఆయనకి నచ్చని పనులు మీలో ఉండడానికి వీల్లేదు. నేను ఎలా బ్రతికినా పర్లేదులే అని అనుకుంటే పొరపాటు. ప్రేమ దేవుని వాళ్ళారా, నీ బ్రతుకు ఎలాగ ఉండాలంటే ఆ దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలి. ఓకేనా? అర్థమవుతున్నాయన్న మాటలు.
మనం ఏదో బ్రతికేస్తున్నాంలే, మనం ఏదో జీవించేస్తున్నాంలే, మనం ఏదో డబ్బులు సంపాదించేస్తున్నాంలే, ఏం పర్లేదులే అనుకుంటే నువ్వు చాలా దారుణ స్థితికి వెళ్ళిపోతున్నట్టు నా సహోదరి సహోదరుడా. నువ్వెంత డబ్బు సంపాదించినా నువ్వు తగ్గించుకుని ఉండాలి. ఏమండి, నువ్వెంత డబ్బు సంపాదించినా తండ్రి మాట విని తండ్రి చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలి. ఇలా బ్రతికితేనే మన జీవితానికి అర్థం అనేది ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. రైట్, ఇక్కడ జరుగుతున్నది ఏంటనంటే తండ్రి తన కుమారుడికి అప్పగించిన పని ఏంటనంటే వెళ్ళు వాళ్ళకి ఇవి ఇచ్చి వాళ్ళ ఆనవాళ్ళు తెలుసుకురా. అప్పుడు దావీదు గారు ఏం చేశారు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ప్రియమైన దేవుని వల్ల 19వ వచనం, సౌలును వారు ఇశ్రాయేలు ఎలాగా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా దావీదు ఉదయమునే లేచి ఒక కాపరిని గొర్రెలకు అప్పగించెను. పాయింట్, నోట్ దిస్ పాయింట్. ఏంటది? తండ్రి అప్పగించిన గొర్రెలను ఏం చేస్తున్నాడు? వదిలేసి వెళ్ళిపోలేదండి. బాగా తెలుసు దావీదుకి, ఒకవేళ వదిలి వెళ్ళిపోతే ఈ గొర్రెల్ని ఎలుగుబంటులు కానీ సింహాలు కానీ తినేస్తాయి. నా తండ్రి నాకు అప్పగించిన బాధ్యత. బాగా అర్థం చేసుకోండి, చాలా అద్భుతమైన పాయింట్ ఇది. దైవ సేవకులు వినవలసిన పాయింట్. దేవుని యందు విశ్వాసముంచి విశ్వాసులుగా మందిరంలో ఉంటున్న వారికి చాలా కావలసిన అవసరమైన పాయింట్ ఇదే. ఏంటట? తండ్రి అప్పగించిన గొర్రెలను వదిలేసిపోలేదు, తండ్రి మరొక పని అప్పగించాడని. ఆ గొర్రెలను కాచుటకు మరొక కాపరిని సిద్ధపరిచాడట. ఎంత జ్ఞానవంతుడో చూడండి. పని మీద ఎంత ఆసక్తి కలిగి ఉన్నవాడో చూడండి. తన చేసే పని ఏది పాడవడానికి వీల్లేదు ప్రియమైన దేవుని వర్లరా, ఏది పాడవడానికి వీల్లేదు. అందుకే ఒక కాపరిని గొర్రెల కాపరికి అప్పగించి, గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చప్పున ప్రయాణమైపోయెను. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేసి వెళ్ళాడనంటే తనకి తన తండ్రి అప్పగించిన పనిని మరొక కాపరికి అప్పగించాడు. ఈరోజు అనేక మందికి రక్షణ ఇస్తున్నాను అంటే లాభం లేదు ప్రియమైన దేవుని వారలారా. తండ్రి నీకు అప్పగించాడు వాటిని. పరలోకపు తండ్రి, ఆత్మీయంగా పరలోకపు తండ్రి నువ్వెవరికైతే రక్షణ ఇస్తున్నావో వారిని కాయడానికి నీకు వారిని అప్పగించాడు. నీకు అర్థమవుతుందో లేదో? మరి అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని కష్టమైన, నష్టమైన, బాధైన, వ్యాధైనా, వేరేదేదైనా, ఎన్నొచ్చినా, మనకు రోగం వచ్చినా మనం వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఎంత దూరాన్ని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఎలా బ్రతుకుతున్నారు, ఎలా ఉంటున్నారు ఆత్మీయంగా అన్న విషయాన్ని తెలుసుకుని వారి గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఒక సంఘ కాపరికి ఉందా లేదా? బాగా ఆలోచించండి. ఇక్కడ దావీదు గారు గొర్రెలు కాసుకునేవాడే, తండ్రి అప్పగించిన పని అది. మరొక పని కూడా అప్పగించాడు. ఆ పనికి వెళ్ళే ముందు ఈ పని వదిలేసి వెళ్ళలేదు, ఈ పనికి మరొకరిని అప్పగించాడు. మరొకరిని అప్పగించి జాగ్రత్తగా చూసుకో, ఇచ్చిన గొర్రెలను జాగ్రత్తగా కాపాడని బాధ్యత పెట్టి తండ్రి అప్పగించిన పనికి వెళ్ళాడు. ఈరోజు అందరిని అడుగుతున్నా, క్రైస్తవులందరిని అడుగుతున్నా, ముఖ్యంగా దైవజనులను అడుగుతున్నాను, మీ వద్దకు రక్షణ పొందుకోవడానికి వచ్చారు. చాలామంది రక్షణ పొందుకుంటున్నారు. నేను చాలామందికి ఇచ్చాను, వాళ్ళ పేరు నాకు తెలియదు అనడానికి వీల్లేదు ప్రియమైన దేవుని. అవసరమైతే ఒక బుక్ పెట్టుకుని వాళ్ళ పేర్లు రాసుకో. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దైవ సేవకులకు అందరికీ చెప్తున్నా, చేతులు దండం పెడుతున్నా, నువ్వెవరికైతే రక్షణ ఇస్తున్నావో వారు పేరు, ఊరు, అడ్రస్తో సహా రాసేసుకో. ఎందుకు చెప్పమంటావా? మనం రక్షణ ఇచ్చేసిన తర్వాత, అంటే బాప్తిస్మం ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎట్టిపోతున్నారు అనేది మనకు అర్థం కావాలి, తెలియాలి. వారికి ఫోన్ చేయాలి, వారి ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళతో మాట్లాడాలి, వారిని ఆత్మీయంగా ఉన్నారో లేదో పరీక్షించాలి.
లేకపోతే ఆత్మీయంగా పెంచాలి. ఆ బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. ప్రేమ దేవుని వల్ల జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాటను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది, నేను చాలామందికి రక్షణ ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు నాకే తెలియదు అని వదిలేస్తున్నారు. దేవుడు లెక్క అడుగుతున్నాడు. నువ్వు ఇచ్చావు, నారు పోసావు అంటే, నువ్వు బ్రతికించావు, నీ వాక్యం చెప్పి దేవుడు మాట చెప్పి నువ్వేం చేసావంటే వారిని రక్షించావు. అయితే వారికి ఆహారం కావాలి. ఇప్పుడు నువ్వు మొక్కేసి మొక్కకు నీళ్ళేయకుండా ఉంటే ఏమైపోతుందా? మొక్క మాడిపోతుంది. నువ్వు రక్షణ ఇచ్చేసిన తర్వాత వాక్యం అనేది వాళ్ళకి అందకపోతే ఏమైపోతారు? వాళ్ళు నాశనం అయిపోతారు. వద్దండి, వద్దు. ఎవరైతే వాళ్ళు ఎంతమందికి అయితే రక్షణ ఇస్తున్నారు ఇవ్వండి, చాలా మంచిది. ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలా బ్రతుకుతున్నారో, వారు ఎలా ఉన్నారో పరీక్షించిన. ఒకవేళ నీ వల్ల కాకపోతే నువ్వేం చేయాలి? మరొకరిని ఏర్పరచాలి, వారి గురించి ప్రత్యేకపరచాలి, వాళ్ళని పంపాలి. వాళ్ళని పంపి వారు ఆత్మీయంగా ఉన్నారా లేదా అని పరీక్ష చేయాలి. వారికి ఆత్మీయంగా ఎదిగింపేలా వాక్యం చెప్పాలి. వాళ్ళ కష్టాల్లో, బాధల్లో, సమస్యలు పాలు పంచుకోవాలి. ఎందుకు చెప్పమంటారా? ఎప్పుడైతే రక్షణ పొందుకున్న నాటి నుంచి కూడా అపవాదిగాడు ఇంకా వేగంగా అతన్ని మళ్ళా నాలోనికి లాగేసుకోవాలని ఎన్నో వెర్రలు వేస్తూ ఉంటాడండి. అంటే వారిని మీరు వాక్యంతో బలపరచాలి, వాక్యంతో స్థిరపరచాలి. అలా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దావీదు గారు ఎలాగైతే తన తండ్రి చెప్పిన మాటను విన్నాడో, అలాగే మనకు కూడా ఆ పరలోకపు తండ్రి మాటను, ఈ లోకంలో తండ్రి చెప్పిన మాటను వింటూ పరలోకపు తండ్రి చెప్పే ప్రతి మాటను మా బతుకులు చూపిస్తూ ముందు కొనసాగుదాము. ఇంకెంత గొప్పగా ముందు కొనసాగాడో రేపు ఎక్కువ జాబుని దేవుని వాక్య ధ్యాన పరిచర్యలో మనం మళ్ళీ జ్ఞానిద్దాము. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాలం మొదలుకుని సాయంకాలం వరకు, సాయంకాలం మొదలుకుని ఉదయకాలం వరకు ప్రతిరోజు ప్రతి నిమిషము మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఇంతవరకు ఈ మాటలు నీ పిల్లలు విడిచిపెట్టే వరకు కాకుండా నా మాట ప్రకారం బ్రతికే జీవితం ప్రతి ఒక్కరికి దయచేయమని మా కొరకు త్వరలో రానియున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమును ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడనే యేసుక్రీస్తు ప్రభువు వారి కృపయు, పరిశుద్ధాత్మ నుండి సావాసం ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మాటలు వింటున్న వారందరి చుట్టూ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.